హలో వ్యూవర్స్, మనమిప్పుడు బైబిల్ చరిత్రలోనే ఆదర్శవంతమైన అత్తాకోడళ్ళు రూతు మరియు నయోమిల కథను తెలుసుకుందాం. రండి. వెల్కమ్ టు రవి బైబిల్ స్టోరీస్. బెత్లెహేంలో తీవ్ర కరువు సంభవించడం వల్ల నయోమి మరియు ఆమె భర్త ఎలిమేలు వారి ఇద్దరి కుమారులతో కలిసి కుటుంబమంతా మోయాబు దేశంచి మంచి జీవితం కోసం వలస వచ్చారు. కాని సంవత్సరాలు గడిచే కొద్దీ నయోమి జీవితం లోతైన దుఃఖంతో నిండిపోయింది. ఆమె భర్త మృతి చెందాడు. ఆ దిగులుతో ఉన్న కొంతకాలానికి వివాహమైన వారి ఇద్దరు కుమారులు కూడా మరణించారు. చివరికి నయోమికి తన ఇద్దరు కోడళ్లే మిగిలారు. అలా నయోమి ఒంటరిగా బాధతో ఏమీ తెలియని స్థితిలో నిలిచింది. అందుకే ఆమె నేను నా స్వదేశమైన ఇశ్రాయేలు తిరిగి వెళుతాను అని నిర్ణయం తీసుకుంది. అలా వెళుతుండగా ఆమెతో ఉన్న కోడళ్లలో ఒకరైన ఓర్ప నయోమిని రూతును మధ్యలో విడిచి వెళ్ళిపోయింది. కాని రూతు నిశ్శబ్దమైన బలంతో నయోమితోనే నిలిచింది. మోయాబును విడిచిపోనున్న నయోమి రూతును ఆమె జాగ్రత్తగా నీ కుటుంబంతోనే ఇక్కడే ఉండు అని అంది. కాని రూతు ఆమె చేయిని వదిలి వెళ్లలేదు. నయోమి చేతులను పట్టుకుని రూతు, మీరు వెళ్లిన చోట నేనూ వెళ్తాను, మీ ప్రజలు నా ప్రజలు, మీ దేవుడు నా దేవుడు అని అంది. బెత్లెహేము చేరుకున్నాక వారి జీవితం సులభంగా లేకపోయింది. వాళ్లు పేదవారై తినడానికి ఆహారం కూడా ఉండేది కాదు. కాని రూతు ఎప్పుడూ ఫిర్యాదు చెయ్యలేదు. ప్రతిరోజూ రూతు పొలాల్లో మిగిలిన ధాన్యాన్ని ఏరుకొచ్చేది. ఎండ తీవ్రమైన రోజుల్లో కూడా ఒక్కో అడుగు వేసి నయోమికి తినడానికి ఏదైనా ఉండాలని ప్రేమతో శ్రమించేది. ఆమె కష్టాన్ని గమనించిన బోయాజు ఆమెను ఇష్టపడి వివాహం చేసుకోవాలనుకుంటాడు. అదే విషయాన్ని రూతు నయోమికి చెప్పగా ఆమె సంతోషంతో రూతుకు జ్ఞానం, మార్గదర్శకత్వం ఇచ్చింది. ఇద్దరూ కలిసి విశ్వాసం, దయ, ప్రేమతో నిండిన ఒక కొత్త జీవితాన్ని నిర్మించుకున్నారు. కొంతకాలానికి రూతు బోయాజును వివాహం చేసుకుంది. దేవుడు వారిని ఒక కుమారుడితో ఆశీర్వదించాడు. ఆ చిన్నబిడ్డను నయోమి తన చేతుల్లో పట్టుకున్నప్పుడు ఆమె ఖాళీ హృదయం ఆనందంతో నిండిపోయింది. జనం నయోమికి తిరిగి కుటుంబం లభించింది అని సంబరపడ్డారు. రూతు నయోమిలు మనకు తెలియచేస్తుంది ఏమనగా, ప్రేమ, నమ్మకం, అంకితభావం మన జీవితాన్ని మార్చగలవు. కష్టాల్లోనూ దేవుని మీద విశ్వాసం పెడితే కొత్త ఆశీర్వాదాల ద్వారాలు తెరుచుకుంటాయి.